నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థ్యాంక్ యూ. సుపరిపాలన మొదలై ఏడాది, పేడ విరగడై ఏడాది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా అనకాపల్లి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు. సంక్రాంతి పండుగ వలె మహిళలు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. అనంతరం భారీ బాణాసంచ వెలిగించి సంక్రాంతి, దీపావళి మాదిరిగా సంబరాల్లో పాల్గొన్న జనసేన అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామకృష్ణ రాంకి మరియు కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాంకి మాట్లాడుతూ సైకో మీద ప్రజలు గెలిచిన రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎంత నరకం చూపించాడో ప్రజలందరికీ తెలిసిందే. కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి ఇదే రోజు బుద్ధి చెప్పారు. ఇచ్చిన 10 హామీల్లో ఏ హామీ నిలబెట్టుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే వెన్నుపోటు అంటున్నాడు, కానీ పెంచిన తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచాడు. అలాగే జగన్ ని పవన్ కళ్యాణ్ అలాగే అతల పాతాళానికి తొక్కారని, చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని ఆయన అన్నారు. ఇక మీదట ఏపీ ప్రజలకు ఏడాదికి 2 సార్లు సంక్రాంతి, దీపావళి వస్తుందని ఆయన అన్నారు.
గెలిచిన రోజు, అలాగే సైకో మీద ప్రజలు గెలిచిన రోజు. 5 సంవత్సరాలు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఎంత నరకం చూపించాడో ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి కరెక్ట్ గా ఇదే రోజు బుద్ధి చెప్పారు. ఇచ్చిన 10 హామీల్లో ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే వెన్నుపోటు అంటున్నాడు, మీకు అందరికీ తెలుసు. కనీ పెంచిన తల్లికే వెన్నుపోటు పొడిచాడు, అలాగే సొంత చెల్లికే వెన్నుపోటు పొడిచాడు. అతను తప్ప గవర్నమెంట్ లో 2-3 తప్ప ఎవరూ బాగుపడిన సందర్భం లేదు. అందుకే మీకు గత ఎలక్షన్ అప్పుడు క్యాన్వసింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్ నిన్ను అదపాలను తొక్కుతానని. అలాగే అదపాతాలని ఆయన తొక్కారు. చంద్రబాబు నాయుడు గారు తన సీనియారిటీని అంతా ఉపయోగించి లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు త్రిమూర్తుల్లా ఈ రోజు పాడైపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ముందు ఏవైతే ప్రకటించారో అన్ని కూడా నెరవేరుస్తూ అద్భుతంగా జనాలందరినీ కూడా జనరంజకమై పరిపాలన సాగుతోంది. ఈ విధంగా జన సైనికులు అందరూ కూడా అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఇదే రోజు మనం విజయోత్సవాలు నిర్వహించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దీపావళి సంక్రాంతి వచ్చేలాగా వేడుకలన్నీ కూడా చేయమని ఆయన ఆజ్ఞాపించడం జరిగింది. ఇక నుండి క్యాలెండర్ లో 2 సంక్రాంతుల్లో 2 దీపావళి ఉంటాయి. అలాగే కూటమి అందరూ కూడా ప్రత్యేకంగా ఇవన్నీ కూడా నరకాసురుని ఎలాగైతే వధించామో ఈ జగనాసురుని కూడా అలాగే వధించి మేము ముందుకెళ్తాం. అందరూ కూడా కొంతాల రామకృష్ణ గారి విజయానికే కృషి చేసిన తెలుగుదేశం నాయకులు పెద్దలు పేలా గోవింద్ సత్యనారాయణ అయితే కానీ అలాగే సీఎం రమేష్ గారు, అలాగే బుద్ధ నాగ సత్యనారాయణ గారు, బుద్ధ నాగజేష్ గారు, అలాగే మల్ల సురేంద్ర గారు, అలాగే ఇప్పుడు మండల అధ్యక్షుడు బాబీ గారు కానీ అందరూ కూడా, అలాగే కొంతాల రామకృష్ణ గారి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూటమి సభ్యులకు, అలాగే అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన అనకాపల్లి ప్రజలకు, రికార్డు స్థాయిలో మా మెజార్టీ ఇచ్చిన మన అనకాపల్లి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 130 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి మేము తీసుకురావడం జరిగింది. అలాగే కొంతాల రామకృష్ణ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా తేవడం జరిగింది. అలాగే ఎంత భారీగా నూకాలమ్మ జాతర చేసామో మీకు అందరికీ తెలుసు. అలాగే ముందు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మొత్తం ముందుకెళ్లి ఎన్నో ప్రజా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe our channel AP Power News.